రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా పెట్స్ కోసం పోరాడుతూ ఉంటుంది. పెట్స్ తరపున తన గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఇక పెట్స్ మీద ప్రతాపం చూపిస్తూ హింసించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మూగజీవాలపై కఠినంగా వ్యవహరించే వారిపై రేణు దేశాయ్ మండిపడుతూ ఉంటుంది. తాజాగా ఇలానే ఓ పెట్తో తన రాక్షస ఆనందాన్ని బయటపెట్టేశాడు ఓ ఆకతాయ్. దీంతో అతడి వివరాలను కనుక్కొని ఇన్స్టాలో పెట్టేసింది. ఆ తర్వాత పోలీసులు ఆ ఆకతాయిని అరెస్ట్ చేశారు. ఆ విషయాన్ని రేణు దేశాయ్ మళ్లీ పోస్ట్ చేసింది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆమె పెట్ కోసం పడే తాపత్రయం కూడా అందరికీ తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న పెట్స్ ను రక్షించాలంటూ అందరినీ కోరింది. తన చేతనైన సాయాన్ని కూడా అందించింది. తనకు వైరల్ ఫీవర్ రావడంతో బయటకు రాలేకపోతున్నానని, లేదంటే తాను కూడా బయటకొచ్చి స్వచ్ఛంద సంస్థలతో పాటు పనిచేసేదానంటూ చెప్పుకొచ్చింది. మూగజీవాల కోసం రేణు దేశాయ్ చేసే సహాయ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. వీధి కుక్కలకు కూడా ఆమె వైద్యం చేయిస్తూ ఉంటుంది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తూ ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలకు అప్పుడప్పుడు విరాళమిస్తుంది. చేతనైన సాయం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అందరినీ సాయం చేయమని కూడా కోరుతూ ఉంటుంది. తన ఫాలోవర్లని అప్పుడప్పుడు విరాళాలు అడుగుతూ ఉంటుంది. మనుషులు ఈ పెట్స్ మీద చేసే అకృత్యాల మీద ఎప్పుడూ ఫైర్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అలాంటి ఆకతాయిల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇలా చేయడం తగదని, మూగజీవాలను హింసించకూడదని హితవు పలుకుతూ ఉంటుంది. తాజాగా ఓ ఆకతాయి పెట్తో క్రూరంగా ఆడుకున్నాడు. ఆ వీడియో రేణు దేశాయ్ కంటపడింది. ఆ కుక్క కాళ్ళను పట్టుకుని గిరగిరా తిప్పి అవతల పాడేయడం ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోను చూసిన రేణు దేశాయ్ వెంటనే అతని డీటెయిల్స్ పంపించండి, ఇది ఎక్కడ జరిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత వెంటనే ఆ వీడియోకి సంబంధించిన వివరాలన్నీ వచ్చాయి. అతని పేరు, అతను ఉండే ఊరు, ఇలా అన్నీ తెలిసాయి. సీన్ కట్ చేస్తే చివరికి ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కఠిన నియమాలు, కఠిన సెక్షన్స్ వచ్చాయి. మీరు ఇలాంటి తప్పులు చేస్తే వెంటనే అరెస్ట్ అవుతారు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పనులు చేయకండని హెచ్చరించింది. పోలీసులు కనీసం మమ్మల్ని మళ్లీ ఇన్ఫర్మేషన్ కూడా అడగలేదని, అతని క్రూరత్వం చూసి వెంటనే అరెస్ట్ చేశారని పోలీసులకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రేణు దేశాయ్ మాత్రం ఆకతాయిని అరెస్ట్ చేయించే వరకు వదిలిపెట్టలేదనిపిస్తోంది.